కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణమాఫీని అమలు చేయడంతో గురువారం రోజు ₹1,00,000 రుణంను రైతులకు రుణమాఫీ జరగడంతో ఇందుకు హర్షిస్తూ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రుణమాఫీ జరిగిన రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తెలిపారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్, మహబూబ్ నగర్ రూరల్ కాంగ్రెస్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిరాజ్ ఖాద్రీ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రైతులకు రుణమాఫీ చేయడం పట్ల మహబూబ్ జిల్లా కాంగ్రెస్ తరపున నుండి అదేవిధంగా జిల్లా రైతాంగం తరపున ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి పార్టీ అని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతు రుణమాఫీ జరిగిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మరోసారి రైతాంగానికి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి దక్కిందని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీని పురస్కరించుకుని గ్రామాన శనివారం, ఆదివారం రోజు ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుతారని, అందులో రుణమాఫీ పొందిన రైతులను భాగస్వామ్యం చేస్తూ సంబరాల్లో పాల్గొంటారని, దేవాలయాల్లో పూజలు చేస్తారని సిరాజ్ ఖాద్రీ తెలిపారు. నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న యావత్ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో ఈ రైతు రుణమాఫీ జరిగిన సందర్భంగా సంబరాలు జరపాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారము నిన్న, ఈరోజు, మరి రేపు ఆదివారం వరకు ఈ రైతు సంబరాలు, రుణమాఫీ చేసిన సందర్భంగా రైతు సంబరాలు జరపాలని ఈ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మరి నాయకులకు అందరికీ కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటా ఉన్నాం. అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరి మా అందరి ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారం నిన్న పెద్ద ఎత్తున హన్వాడ మండలం టంకర గ్రామంలో జరిగింది. అలాగే మహబూబ్ నగర్ మండలంలో కోడూరు, మాచన్పల్లి, ఎదిరే, దివ్డిపల్లి గ్రామాల లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పార్టీ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను నేను ఒకటే కోరుతా ఉన్నా, రేపు ప్రతి గ్రామంలో ఎవరికైతే రైతులకు, ప్రతి రైతు ఇంటికి వెళ్ళి, రుణమాఫీ జరిగినటువంటి రైతుల ఇంట్లోకి వెళ్ళి వారిని కలిసి రేపు వారి గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు ప్రజల శ్రేయస్సు కొరకు అహర్నిశలు ఆలోచిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రభుత్వం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గుళ్ళో పూజ జరిపి రాబోయే రోజుల్లో ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలని కోరుకుంటూ, కార్యకర్తలందరినీ కూడా రేపు శనివారము, ఆదివారము 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి గ్రామంలో, ఈరోజు ప్రతి గ్రామంలో ఇంటింటికి ఎవరికైతే రైతులకు రుణమాఫీ జరిగిందో వారి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాబట్టి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే కార్యక్రమం ప్రతి గుడిలో, ఊర్లో పూజలు జరిపి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి, మునుముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి దిశగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ అందరూ పూజలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కోరుకుంటాం. ఓన్లీ ఒక కుటుంబాన్ని మనం రైతుగా తీసుకోవాలి. కుటుంబం అనడానికే రేషన్ కార్డు, రుణమాఫీకి రేషన్ కార్డు కాదు. రుణమాఫీ నిబంధనలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు.
ఆ రోజు వాళ్ళు ఏ లోన్ కవర్ చేసారు, మేము అన్ని లోన్లు కవర్ చేస్తాం కదా. ఇంకా కొన్ని ఏమైనా ఇబ్బందులు, టెక్నికల్గా ఇబ్బందులు ఉంటే, లీగల్గా ఇబ్బందులు ఉంటే, వాళ్ళు రెవెన్యూ రికార్డులో ఇబ్బందులు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకురండి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి, మేము పరిష్కరిస్తూ ఉంటాం. కానీ మళ్ళీ ఒకసారి చాలా క్లియర్ కట్గా కేటగారికల్గా చెప్తా ఉంటాం, రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు అన్నది కుటుంబాన్ని గుర్తించడానికే ప్రామాణికం, కానీ రుణమాఫీకి ప్రామాణికం కాదు. వినోద్ కుమార్ ఎవరు అంటే ఆనందరావు కొడుకు కదా. అట్లా మా కుటుంబంలో ఇంకా తమ్ముడు ఉన్నాడు, మా ఈ కుటుంబం ఎంతమంది అనడానికి రేషన్ కార్డు తప్పితే, రేషన్ కార్డు లేని వాళ్ళు టాటా ఉంది, రేషన్ కార్డు లేని వాళ్ళు దాదాపు 60,000 మందో ఎంతమంది ఉండరు ఇప్పుడు రుణమాఫీలో ఉన్న దాంట్లో. అట్లానే వాళ్ళకి ఏ కుటుంబం టెక్నికల్ ఫ్యాక్ట్ ఏముంటుందంటే ఒక కుటుంబంలో ఒక తల్లికి